వెల్కమ్ టు మురారి రెసిపీస్. ఈ వీడియోలో నేను గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను. దాని తయారీ విధానం చూద్దాం. నేను 1/2 కిలో గోరుచిక్కుడుకాయలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక శుభ్రంగా కడిగిన 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. వెంటనే గోరుచిక్కుడుకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు, అలాగే ముక్కలకు సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. గోరుచిక్కుడుకాయ ముక్కలు మగ్గేలోపు మనం కారాన్ని రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి తురుము, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. కారానికి సరిపడా కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మూత తీసుకొని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకోవాలి. గోరుచిక్కుడుకాయలు మగ్గిపోయినాయండి. ఇంకా ఇలాగే 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. గోరుచిక్కుడుకాయలు వేగినాయండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్ని 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ కారం కూడా 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. గోరుచిక్కుడుకాయ ఇష్టపడిన వాళ్ళకి కారం వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిందండి. చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకొని ఒకసారి కలుపుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిందండి. ఇది చేసుకోవటం చాలా ఈజీ. ఇది రసం, సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.